హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శిక్షాష్టక స్తోత్రం చూడబోతున్నాము. ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభుచే అష్టకము రచించబడింది. ఆయన యొక్క ప్రేమచే ఉత్పన్నమైనటి హర్షము, ఈర్ష్య, ఉద్వేగము, దైన్యము, ఆర్తి అన్నిటితో మిశ్రితమై ఉండి ఆ చైతన్య మహాప్రభు యొక్క ఆ అష్టకం అనేది భక్తి భావన, అంటే భగవంతుని పట్ల ఆయన యొక్క విరహ వేదాన్ని ఏ పరిస్థితుల్లో భగవన్ నామాన్ని ఉచ్చరించాలని తెలియజేస్తుంది అన్నమాట. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందే గురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే సరస్వతి దేవి గౌరవాన్ని నిర్విశేష శూన్యవాది త్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ శిక్షాష్టకము గురించి మనకి చైతన్య మహాప్రభు యొక్క కృష్ణరాజ కవిరాజ గోస్వామి వారితో రచించబడిన చైతన్య చరితామృతంలో మనకు వస్తుంది. అంత్యలీలలో 20వ చాప్టర్లో వివరంగా ఇవ్వడం జరిగింది అనమాట. ముందుగా మీ అందరికీ శ్రీ రాధా గోవింద మందిరం ఇస్కాన్ కులాయ్ మంగళూరు వారిచే నిర్వహింపబడుతున్న ఈ కార్యక్రమానికి చక్కటి క్లాసులు మనకు అందింపజేసిన మంగళూరు వారికి ఇవి నిర్వహింపబడుతున్నాయి. ఈ క్లాస్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. హరే కృష్ణ. ఈ శిక్షాష్టకము మనకి ఈ చైతన్య మహాప్రభు ఈ 20వ అధ్యాయంలో ఇది భక్తి వినోద ఠాకూర్లచే అమృత ప్రవాహ భాష్యంలో ఇవ్వబడింది అనమాట, సారాంశం అనేది. ఈ చైతన్య మహాప్రభు స్వరూప దామోదర స్వామి రామానందరాయల సాంగత్యంలో శిక్షాష్టక స్తోత్రార్థాన్ని ఆస్వాదిస్తూ రాత్రులు గడిపేవాళ్ళు అనమాట. ఇంకా ఆయన జయదేవ్ గోస్వామి విరచితమైన గీతా గోవిందం నుండి, శ్రీమద్ భాగవతం నుండి, రామానందరాయలు రచించిన జగన్నాథ వల్లభ నాటకం నుండి, లేదా బిల్వమంగళ ఠాకూర్ల కృష్ణ కర్ణామృతం నుండి శ్లోకాలను పలికేవారు అనమాట. ఆ రకంగా ఆయన నిరంతరము భావవేషంలో మగ్నమయ్యేవారు. ఆయన 12 ఏళ్ళు జగన్నాథపురిలో వసించారు కాబట్టి అక్కడంతా ఆయన దివ్య శ్లోకాలను పలుకుతూ ఆస్వాదించారు. ఆయన మొత్తం ఈ మధ్య జగత్తులో 48 ఏళ్ళు ఉన్నారు. వెనకంబడి కొద్దిగా కీర్తన చేయండి. హరే కృష్ణ. జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద, జయ అద్వైత చంద్ర గౌర భక్త బృంద,
జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ అద్వైత చంద్ర గౌర జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద జయ జయ గౌరచంద్ర జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద జయ చంద్ర జయ గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే శ్రీ చైతన్య రాధా గోవిందులకి జయ శ్రీ చైతన్య మహాప్రభుకి జయము శ్రీ నిత్యానంద ప్రభువుకు జయము అద్వైత చంద్రునకు జయము శ్రీ చైతన్యుల భక్త బృందానికి జయము అని తెలుపుతూ మొదలు పెడుతున్నాం మనము చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో అంటే మనకు తెలుసు పూరి జగన్నాథులో 12 సంవత్సరాలు ఉన్నారు కదా నివసించినప్పుడు రాత్రింబవళ్ళు నిరంతరము కృష్ణ విరహ విహ్వలులై ఉండేవారు అనమాట అంటే ఎప్పుడు ఆయన రాధారాణి మన చైతన్య మహాప్రభు ఎవరు మన శ్రీకృష్ణ రాధారాణి కలయిక స్వరూపం బంగారు మేనిచాయితో ఆయన మన కొరకు ఇక్కడికి వచ్చారు భక్తుని రూపంలో అంటే గోప్యమైన భక్తుని రూపంలో ఉన్నారు భక్తి ప్రచారం కొరకు వచ్చారు కదా ఆయన ఎప్పుడు కృష్ణ విరహంలోనే ఉండేవారు రాధారాణి భావంలో ఉండేవారు అనమాట అప్పుడు తమ ఇరువురు అనుయాయులు ముఖ్యమైన అనుయాయులు ఎవరంటే స్వరూప దామోదర గోస్వామి రామానందరాయలతో ఈ గీత శ్లోకాలని ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట అవి ఎలా అంటే హర్షము శోకము కోపము దైన్యము ఉద్వేగము ఆర్తి ఉత్కంఠ సంతోషం అంటే నానా రకాల దివ్య భావ లక్షణాలను ఆయన ఆస్వాదించేవారు ఇవన్నీ కనపడేటివి ఆయనలో ఆర్తి అనమాట ఆర్తి ఉత్కంఠ వాళ్ళు గుర్తొస్తే సంతోషము ఎందుకంటే ఆయన లీలల్లో చూస్తాం ఆయన ఎంత విరహంతో ఆ పూరి సముద్రాన్నే యమునా నది అనుకునేవారు అనమాట ఒక ఇసుక దాన్ని గోవర్ధన ఒక దీన్ని మట్టి దిప్పనే గోవర్ధన గిరి అనుకునేవారు అనమాట అంత ఆ ఉన్మత్తలో అంటే ఆ ఉత్కంఠ సంతోషము దైన్యము కోపం హర్షము ఎప్పుడు ఆ భావంలోనే ఉండేవాళ్ళు అనమాట బృందావనము లో ఆయన భగవాన్ని స్మరిస్తూ ఆ భావనలోనే ఉండేవాళ్ళు అనమాట అట్లాంటి ఆయన తమ శ్లోకాలని ఏదైతే శిక్షాష్టకం ఆయన చేత రచింపబడిందో అవి పలుకుతూ వాటి అర్థాన్ని కూడా వివరించేవాళ్ళు అనమాట అందరూ బంధువులు తమ ఇరువురు బంధువులతో కూడి ముఖ్యమైన బంధువులు అనుయాయులు ఎవరు రామానందరాయలు స్వరూప దామోదరులు అనమాట వాళ్ళతో కూర్చుని ఆస్వాదించేవారని చెప్తున్నారు అనమాట ఒక్కొక్కప్పుడు మహాప్రభు ఒకనొక భావంలో లగ్నమై దానికి సంబంధించిన శ్లోకాలను చదువుతూ వాటిని ఆస్వాదిస్తూ రాత్రంతా కూడా మేలుకొని ఉండేవారని ఇక్కడ చెప్తున్నారు అనమాట పరమానందంతో ఇలా ఏమనే వాళ్ళు స్వరూప దామోదర రామానందరాయ నేను చెప్పేది వినండి ఈ కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి పరమోపాయము భగవాన్ని నామ సంకీర్తనమే కలియుగంలో నామ సంకీర్తన యజ్ఞం చేయడమే శ్రీకృష్ణ ఆరాధించే పద్ధతి ఆ విధంగా చేసేవాడు నిక్కముగా బుద్ధిమంతుడు అతడు శ్రీకృష్ణ పాదపద్మాల ఆశ్రయాన్ని పొందుతాడు అని చెప్పి ఎందుకంటే నామ సంకీర్తనం ఏదైతే హరే కృష్ణ మహామంత్ర జపంతో భగవానుని గోలోక బృందావనానికి చేరుకునే ప్రతి ఒక మనుషుడికి నిద్రాణమైన మనలో అందరిలోనూ భగవంతుని నిత్యాంశలమే మనలో నిద్రాణమైన ఉన్న కృష్ణ సంబంధాన్ని మర్చిపోయినాం దాన్ని జాగృతం మేల్కొల్పేదానికి
హరే కృష్ణ మహామంత్ర జపం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం వచ్చిన చోటుకే, ఆ గోలోక బృందావన్ని చేరుకునే మార్గాన్ని సుగమం చేశారనమాట చైతన్య మహాప్రభు. అదే హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా. అందుకు నామ సంకీర్తన యజ్ఞం చేయడమే. యజ్ఞాల్లోకెల్లా జప యజ్ఞమే అని భగవంతుడు చెప్పాడు మనకి విభూతి యోగంలో. ఆ విధంగా చేసేవాడే బుద్ధిమంతుడు. ఇప్పుడంతా యజ్ఞయాగాదులు ఆచరించడానికి సరి అయిన సంబారాలు లేవు, అలా అటువంటి మంత్రోచ్చారణ చేసే వేద పండితులు లేరనమాట. ఇప్పుడు మనకి నామ సంకీర్తన యజ్ఞమే కలియుగానికి నిర్దేశించబడింది అనమాట. అలా చేసేవాడే, ఆరాధించే పద్ధతి, భగవంతుని ఆరాధించే పద్ధతి చేసేవాడు నిఖంగా బుద్ధిమంతుడు అని చెప్పి అతడు శ్రీకృష్ణుని పాద పద్మాల ఆశ్రయాన్ని పొందుతారు. ఇక్కడ మనము చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి, అంటే ఆయన రాబోతున్న భాగవతంలోనే ముందుగా ఆయన అవతారం గురించి మనకి సూచన ద్వారా తెలియజేయబడింది ఈ శ్లోకము. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞే సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః. అంటే దీని అర్థం చూద్దాం. కలియుగంలో బుద్ధిమంతులైన జనులు నిరంతరము కృష్ణనామమును గానము చేసే భగవద్ అవతారమును. ఎవరు కృష్ణనామను గానం చేసే భగవద్ అవతారమును? చైతన్య మహాప్రభు. ఆయన ఎలా పూజిస్తారు? నామ సంకీర్తనం ద్వారా పూజిస్తారు. దేహఛాయ శ్యామల వర్ణం కాకపోయినా, ఆయన శ్యామల వర్ణం కాదు, శ్రీకృష్ణ భగవానుడు శ్యామల వర్ణం, నీలమేఘ శ్యాముడు. కానీ ఈయన బంగారు వర్ణంతో వచ్చాడు కదా. అతడు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే. అతడు అనుయాయులతో, సేవకులతో, ఆయుధాలతో, అంతరంగికులతో కూడి ఉంటాడు అనమాట. ఇది భాగవతంలో శ్లోకం 11వ స్కందంలో 5వ అధ్యాయంలో 32వ శ్లోకం అనమాట. ఇది కరభాజముని చెప్పారనమాట. అది ఆయన ఈ నామ సంకీర్తన ద్వారా మనిషి సకల అనర్థాల నుండి బయటపడతాడు. ఫలితం ఈ సకల శుభోదయం కలగడానికి, కృష్ణ ప్రేమ తరంగాల ప్రవాహం ఆరంభం కావడానికి ఇదే ఉపాయము. మన అనర్థ నివృత్తి చేస్తుంది. అన్ని శుభోదయం ఆ భగవంతుడికి ఆ ప్రేమ భక్తికి చేరుకునేకి ఆరంభానికి ఇది ఒక మంచి ఉపాయం అని చెప్పేసి మనకి శిక్షాష్టకం ప్రతిరోజు మంగళహారతిలో తులసి కీర్తన తర్వాత శిక్షాష్టకం చదవడం జరుగుతుంది. ప్రతి ఇస్కాన్ టెంపుల్లోనూ మీరు చూస్తూ ఉంటారు. మనందరూ కూడా మంగళహారతిలో గమనిస్తూ ఉంటాం అనమాట. ఈ శిక్షాష్టకము మళ్ళీ క్లాస్ ఎండింగ్ లో అందరూ చదువుతురు. ఇప్పుడు అర్థాలు చూద్దాం. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మొదటి శ్లోకంలో మనకి ఎలా విశ్లేషించారు భగవంతుని సంకీర్తనాన్ని చూద్దాం అర్థాల ద్వారా. ఈ చేతో దర్పణం అన్నారు కదా, హృదయం అనే దర్పణమును మార్జనం శుద్ధి చేస్తుంది. భవ సంసారం అనే మహాదావాగ్ని నిర్వాపణం ఆర్పుతుంది. శ్రేయస్సు అనే కైరవ తెల్ల కలువకు చంద్రిక వెన్నెలను వితరణం విరబూయ చేస్తుంది. అంటే ఇక్కడ మన హృదయ దర్పణాన్ని శుద్ధి చేస్తుంది. ఏది? ఈ మనకి భగవన్ నామ ఎలా చేస్తుంది? శ్రీకృష్ణ సంకీర్తన ఏం చేయబోతోంది? మనం ప్రతిరోజు మన హృదయాల్ని మాలిన్యంతో నింపుకుంటాం. ఉదయాన్న శుద్ధ భక్తిలో కాకపోయినా కొద్దిగా సత్వగుణంలో ఉండే మంగళహారతి చూసి మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో మళ్ళీ కాలుష్యానికి లోనవుతాం. అదంతా కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి మనం. అది ఈ శుద్ధి అయిన తర్వాత కైరవ తెల్ల కలువకు వెన్నెలను విరబూయ చేస్తుంది. విద్య అన్ని విద్యలచే వధువుకు జీవనం ప్రాణము ఆనందమనే అంబుది సాగరమును వర్ధనం వృద్ధి చేస్తుంది. ప్రతి పదం అడుగడుగున పూర్ణామృతపు ఆస్వాదనము, ఎల్లరకు ఆత్మస్నానము, దివ్యమైన
జయము. ఈ శ్రీకృష్ణ నామ సంకీర్తనం, ఈ నామ సంకీర్తనం అనేది ఏం చేస్తుంది అనేది చూస్తున్నాం అనమాట. వర్ధనం, వృద్ధి చేస్తుంది. ప్రతి పదం అడుగడుగున పూర్ణ అమృత, పూర్ణామృతపు ఆస్వాదనం, ఆస్వాదన. సర్వాత్మ, ఎల్లరకు స్నపనం, ఆత్మస్నానము. పారం, దివ్యమైన. విజయతే, జయమగు కాక. శ్రీకృష్ణ సంకీర్తనము. అనువాదం చూద్దాం ఒకసారి. కృష్ణనామ సంకీర్తనకు సకల జయమగుగాక. అది హృదయ దర్పణమును శుద్ధి చేస్తుంది. సంసార దావాగ్ని క్లేశాలను ఆపివేస్తుంది. మన హృదయ దర్పణాన్ని ప్రతిరోజు మనము మామూలుగా ఏదైతే అద్దం ఉంటుందో ధూళి పడితే తుడుచుకుంటాం కదా, మన హృదయ దర్పణములు ఎంత ధూళి పడుతూ ఉంటుంది. భౌతిక జగత్తులో మనుషుడు ఆ స్థితికి రావాలి, ఆ ధూళి పడకుండా చేసుకోవాలి. అది అలా శుద్ధి చేయాలంటే నిరంతరము హరే కృష్ణ మహామంత్ర జపం అన్నమాట. అది సంసార దావాగ్ని క్లేశాలను ఆపివేస్తుంది. ఆ జపంతో సంసార దావాగ్నిలో నిరంతరం క్లేశాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఇక్కడ చక్కగా పోలుస్తున్నారు. ఏమని? చంద్రకాంతి చే కలువలు, కలువలు రాత్రిపూట వికసిస్తాయి. తామర పూలు సూర్యకాంతితో ఉదయం పగలు వికసిస్తాయి కదా, అట్లా పోలుస్తున్నారు అన్నమాట. సంకీర్తనం అనేది ఎటువంటిది? చంద్రకాంతి, శుక్లపక్ష చంద్రకాంతి. శుక్లపక్షంలో చంద్రుడు చాలా వెలుగుగా ఉంటాడు కదా, ప్రకాశిస్తూ ఉంటాడు. సకల జీవుల సౌభాగ్యం అనే, మొత్తం మానవాళికి అందరికీ సౌభాగ్యం ఎలా కలుగుతుంది? ఆ సంకీర్తనము చేత విరబుద్ధి కలుగుతుంది అన్నమాట. ఇదే అన్ని విద్యలకు ప్రాణం వంటిది. ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి, అవన్నీ కూడా భగవద్ జ్ఞానము లేని ఏ విద్య అయినా కానీ అవిద్యగానే పరిగణించబడుతుంది. విద్యలకు ప్రాణం ఏదంటే హరే కృష్ణ మహామంత్ర జపం. అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉండడమే అన్నమాట. కృష్ణనామ సంకీర్తనము దివ్య జీవన ఆనంద సాగరంను వృద్ధి చేస్తుంది. మన జీవితంలో మన ఆనందాన్ని పొందాలంటే ఆ కృష్ణనామ సంకీర్తనం ఒకటే. అది ఎల్లరకు చల్లదనాన్ని కలిగించి అడుగడుగున అమృతాస్వాదనము కూరుస్తుంది. అంత అంత అంటే ఈ దావాగ్ని ఇక్కడ అన్నారు కదా, ఫస్ట్ సంసార దావాగ్ని, భవదావాగ్ని, అవి మండుతూ ఉంటాయి మనకి. భవదావాగ్ని, ఈ మనం పడే ఈ భౌతిక జగత్తు యొక్క క్లేశాలను అగ్నితో పోలుస్తున్నారు. దాన్ని చల్లబరచడం ఎలాగా? ఎల్లరికి చల్లదనాన్ని కలిగించి ఆనంద సాగరాన్ని వృద్ధి చేసేది. అడుగడుగున అమృత ఆస్వాదనం కూరుస్తుంది. చక్కటి ఈ శ్లోకం ద్వారా భౌతిక క్లేశాలను ఎలా హరినామ సంకీర్తనముచే తుడిచిపెట్టేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి అద్భుతంగా వివరించడం జరిగిందన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా మనిషి పాప సంసారాన్ని నశింపజేసుకొని మలిన హృదయాలను శుద్ధి చేసుకొని అన్ని రకాల భక్తిని జాగృతం చేసుకుంటారు. పాప సంసారం, మలిన హృదయాలు శుద్ధి చేసుకొని మళ్ళీ వివరిస్తున్నారు ఇక్కడ చక్కగా. మనిషి కృష్ణ ప్రేమను జాగృతం చేసుకుని దివ్యానందాన్ని ఆస్వాదించడము ఈ సంకీర్తన యొక్క ఫలం. దాని ఫలం ఏమంటే కృష్ణ ప్రేమ. మనం చెప్పాం కదా, కృష్ణ ప్రేమని మనలో మేలుకొల్పేకి చైతన్య మహాప్రభు వచ్చారు, మనకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు అందించారన్నమాట. అది మేల్కొని ఆ దివ్య దాంట్లో ఉండే రుచిని అది మనం పొందగలుగుతాం ఆనందాన్ని. అతడు ఆ సంకీర్తన ఫలం ఏదంటే దివ్యానందం ఆస్వాదించడం. శ్రీకృష్ణ సాంగత్యాన్ని పొంది ప్రేమ మహాసాగరంలో మునిగిన చందమున ఆ దేవదేవుని సేవలో నెలకొంటాడు అన్నమాట. తదుపరి ఇంకా విషాదము దైన్యము తమలో ఉత్పన్నం కాగా శ్రీ చైతన్య మహాప్రభు వేరొక శ్లోకాన్ని చదివారు. ఆ శ్లోకార్థాన్ని వినినప్పుడు మనిషి సమస్త దుఃఖ శోకాలను మర్చిపోతాడు. ఇది 2వ శ్లోకం అన్నమాట. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీలు హ్యాండ్ రైట్ చేస్తారు చదివే వాళ్ళు. హరే కృష్ణ. భవాని మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. నామకారి బహుదా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశే తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహ జననానురాగః. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.
ఇక్కడ ఇక్కడ నామ్నం భగవన్నామాలు అకారి ప్రకటమై ఉన్నాయి. బహుదా నానా రకాలు. నిజ సర్వశక్తి నిజ శక్తులు తత్ర దానిలో అర్పిత అవేశితమయ్యాయి. నియమిత నియంత్రణము స్మరణే స్మరణలో నా లేదు. కాల కాలం యొక్క పరిగణన. ఏతాదృశి ఇంతగా తవ నీ కృపా కృప భగవన్ ఓ దేవా మమ నా యొక్క అపి అయిన దుర్దైవ దుర్భాగ్యము ఈ దృశ్యం ఎంతనంటే ఇహా దీనిలో అంటే ఈ నామములో అజని కలగడం నా లేదు. అనురాగ అనురాగము. ఇక్కడ చెప్తున్నారు భగవన్ నామాలు ఎలా ప్రకటమై ఉన్నాయి నిజశక్తులు. దీంట్లో చూద్దాం. ప్రభు దేవదేవ నీ నామములో జీవుని సకల శుభము ఇమిడి ఉన్నది. మన శుభంకి ఏం కావాలా? జీవుని శుభం అంతా భగవన్ నామములోనే. హరే కృష్ణ మహామంత్రాల్లోని ఏ నామమైనా కానీ శుభమే. అందుకే కృష్ణ గోవిందాది పలు నామాలలో నీవు విస్తరిస్తావు. అన్ని నామాల్లోనూ ఆయన విస్తరించి ఉంటాడు. అందుకనే చెప్తారు కదా శ్రీకృష్ణ భగవానుని నామానికి శ్రీకృష్ణుడికి భేదం లేదు. అలాగే భాగవతం కూడా భగవద్గీత కూడా గ్రంథావతారం. భాగవతం అవతారాల్లో గ్రంథావతారం అనమాట. ఆయనకే ఆయన నామానికి ఎటువంటి భేదం లేదనమాట. అందుకని ఆ నామాలలో నీవు నీ శక్తి ఆవేశము చేశావు. నామాల్లో భగవంతుడి యొక్క శక్తి ఉంది. వాటిని స్మరించడానికి ఎటువంటి కఠిన నియమ నిబంధనలు ఉన్నాయా? ఎవరైనా స్మరించవచ్చు. అది ఎలాగైనా కానీ కఠిన నిబంధనలు. దేవా ఉదారముగా నీవు నీ నామాలను బోధించి పతిత బద్ధ జీవులపై ఇంతటి కరుణను కురిపించినప్పటికీ అంటే ఈ ఉదారముగా నీ నామాలను బోధించి భగవానికి ఎన్ని నామాలు ఉన్నాయో మనకు తెలిసి విష్ణు సహస్రనామంలో వచ్చేది కాదు. ఇదంతా ఋషికేశ అంటాం. కేశవనామాలు ఉన్నాయి 24. ఋషికేశ, దామోదర, గోవింద ముఖ్యమైన మన ఇంద్రియాలకి తృప్తి కలిగించేవాడు. ఇంద్రియాధీశుడు ఋషికేశుడు, అధోక్షతుడు, ఇన్ని నామాలు ఉన్నాయి. ఇవంతా ఎందుకు బోధించాడు మనకి? ఆయన నామానికి భేదం లేదు. నామాచారంతోనే మనుజుడికి సకల శుభాలు కలుగుతాయి. అది ఇంత బతిత బద్ధ జీవులం మనం. ఇంతటి కరుణ కురిపించినట్టుకి నేనెంతటి దురదృష్టవంతుడనంటే నామకీర్తన చేస్తున్నప్పుడు అపరాధాలు కూడా చేస్తున్నాను. అందుకే కదా మనకి అపరాధరహితంగా హరే కృష్ణ మహామంత్రులు జపం చేయమంటారు. అందుకే సంకీర్తన పట్ల అనురాగాన్ని పొందలేకపోతున్నాను అని చెప్తున్నా. ఎంతటి ఉత్తమ భక్తుడు కూడా ఇంకా ఇంకా పరిశుద్ధుడు కావాలనే ఉద్దేశంతోనే ఇంత అద్భుతంగా ఆయన భావాల్ని తెలియజేస్తున్నారు ఇక్కడ చైతన్య మహాప్రభు. నామకీర్తన చేస్తున్నప్పుడు అపరాధాలు కూడా చేస్తున్నాను, సంకీర్తన పట్ల అనురాగాన్ని పొందలేకపోతున్నాను అని చెప్తున్నారు అనమాట. అంటే ఈ జనులకి అనేక రకాలైన కోరికలు ఉంటాయి కనుక నీవు కరుణతో పలు నామాల్ని ప్రచారం చేసావు. ఎలాగ కావాలంటే అలాగ, ఎవరికి ఏ భావంతో కావాలంటే ఆ భావంలో భగవాను స్మరించుకుంటారు. కాలదేశ పట్టింపు లేకుండా తింటున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు భగవన్నామములు కీర్తించేవాడు సకల సిద్ధిని పొందుతాడు. హరే కృష్ణ మహామంత్ర జపం కూడా అంతే. ఏ కాల వస్తువులోనే మనం చేస్తూనే ఉంటాం. తింటున్నప్పుడు కూడా పడుకున్నప్పుడు నిరంతరము భగవానుని మర్చిపోకుండా మనము స్మరించుకోవడమే కృష్ణ చైతన్యం. ఎప్పటికీ కూడా మరుపు అనేది రాకూడదు. ఆయన్ని స్మరిస్తూనే ఉండాలన్నమాట. నీవు ప్రతి నామములో నీ పూర్ణ శక్తిని నింపావు. ప్రతి నామంలో ఆయన శక్తి ఉంది. కృష్ణ, గోవింద, గోపాల, గోపీజన వల్లభ ప్రియ, గోవర్ధన గిరిధారి, ఎన్ని రకాలుగా దేవనామాలు అయితే కేశవ, మాధవ, గోవింద, విష్ణు, ఇంకా ఎన్ని దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న, ఎన్ని కేశవనామాలే ఉన్నాయి కదా. ఎన్ని విష్ణు సహస్రనామంలో 1000 ఉన్నాయి. కానీ ఎంత దురదృష్టవంతుందంటే ఆ నామకీర్తన పట్ల నాకు అనురాగం లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పబోతున్నారు ఎందుకు అనురాగం లేదు అని. ఇక్కడ ఇప్పుడు లక్షణాలు ఆయన స్వరూప దామోదరునికి రామానందరాయనికి చెప్పేవారు అనమాట చైతన్య మహాప్రభు. కృష్ణ ప్రేమను సులభంగా జాగృతం చేసుకోవడానికి హరే కృష్ణ మహామంత్రమును కీర్తించే పద్ధతిని, లక్షణాలను ఇప్పుడు వినండి. రాజేశ్వరి మాతాజీ ఈ శ్లోకం చదువుతారా? త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ఠునా
అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. తృణాదపి సునీచేన, తృణాత్ అపి గడ్డిపోచ కన్నను, సునీచేన అల్పముగానై, తరో చెట్టు కన్నను ఇవ్వాలి సహిష్ణున ఓర్పుతో, అమానిన గర్వించక, మానదేన అందరికీ గౌరవమునిస్తూ, కీర్తనీయ కీర్తించాలి, సదా సర్వదా హరినామం. ఎలా ఉండాలి? గడ్డిపోచ కన్నను తనను అల్పముగా తలిచేవాడు. గడ్డిపోచ చెట్టు కన్నను ఎక్కువ ఓర్పు కలిగిన వాడు, స్వీయ గౌరవమును వాంఛింపక ఇతరులకు సకల గౌరవం ఇవ్వడానికి సర్వదా సిద్ధపడి ఉండేవాడు, సర్వదా హరినామమును అతి సులభంగా కీర్తించగలడు. అమానినా మానదేన, ఓర్పుతో, గర్వించక, అందరికీ గౌరవం ఇస్తూ, రెండు ఇచ్చి తను గర్వించకూడదు, ఇతరులకు గౌరవం ఇస్తూ ఉండాలన్నమాట. గడ్డిపోచ కన్నను తనను అల్పంగా, మనకి తెలుసు గడ్డిపోచ ఎంత ఏమి గాలి వీచినా ఏమి ఇచ్చినా తల ఉంచుకుని ఉంటుంది, తన్ని నిరంతరం తనని అంతకంటే తక్కువ, చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు. నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. మనకి ఎలాంటి ఇతరుల నుంచి గౌరవం ఆశించకూడదు, మనల్ని మనం మటుకు గౌరవిస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి అయ్యో మనల్ని గుర్తించలేదే, మనల్ని గౌరవించలేదే వీళ్ళు, నేను ఇంత భక్తుడిని అని ఎప్పటికీ ఆ అహంకారం అనేది దగ్గరికి రానికూడదు అసలు భక్తుడు అనమాట. ఇతరులకి గౌరవం ఇవ్వడానికే సంసిద్ధుడై ఉండాలి. అట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడే హరినామము నీకు వంటబడుతుంది. ఇక్కడ చెప్పారు కదా ఏమని, ఇక్కడ ఏమని, నాకు ఎందుకు అనురాగం కలగట్లేదు ఆ స్టేజ్కి, అది ఈ స్టేజ్కి వచ్చేయాలన్నమాట భక్తుడు ఈ రకంగా. అప్పుడు నీకు భగవన్ నామం పట్ల ఎంత అనురక్తి కలుగుతుంది. అంటే ఇవి హరే కృష్ణ మహామంత్రం కీర్తించేవాని లక్షణాలు. అది చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ఇందాక చెప్పిన లక్షణాలన్నీ కూడా. అతడు మహోన్నతుడే అయినా నేల మీద గడ్డిపోచ కన్నా తనను తాను అల్పముగా తలిచి చెట్టులాగా అన్నింటినీ రెండు రకాలుగా సహిస్తాడు. అంటే ఎలాగా? చెట్టు కొట్టివేసినప్పుడు అది ప్రతిఘటించదు, కొట్టేస్తారు, ఏమన్నా అంటుందా? మౌనంగా ఉంటుంది కొట్టిపెచ్చుకుని. ఎండిపోతున్నా నీళ్లు పోయమని ఎవరిని అడగదు, ఎండిపోయి శుష్కించిపోతున్నా నీళ్ళు అందకపోయినా అడగలేదు కదా. ఆ మానవుడు అలా ఉండాలన్నమాట, భక్తుడు. చెట్టు ఇంకా ఏం చేస్తుంది? ఎండిపోతున్నా నీళ్ళు అడగదు, తనని చంపేస్తున్నా, కొట్టేసి నరికేస్తున్నా వద్దు అని ప్రతిఘటించదు. కానీ తనిచ్చే ఫలం ఎలా ఉంటుంది? చెట్టు తన పూలు పండ్లు తనకున్నదంతా అందరికీ ఇస్తుంది. మండుటెండను వర్షధాలను సహిస్తూ అది ఇతరులకు నీడనిస్తుంది. ఆ చెట్టు యొక్క స్టేజ్లో మనుజుడు ఉండాలన్నమాట. ఆ మనుజుడు తనకున్నదంతా పంచాలి, గౌరవాన్ని ఆశించకూడదు, ప్రతిఘటించకూడదు, గడ్డిపోచవలే అణిగి ఉండాలి. నీరు ఏమి తనకు లేకపోయినా ఎవరిని ఆశించకుండా, అది మళ్ళా వర్షధారలను, మండుటెండకి వర్షధారలను సహిస్తూ ఇతరులకు నీడనిస్తుంది. ఆ స్టేజ్లో భక్తుడు ఉండాలి. అలాగే వైష్ణవుడు మహోన్నతుడే అయినా గర్వరహితుడై ఉండి ప్రతి ఒక్కడు కృష్ణుని అధిష్టానం అనేది ఎల్లరకు గౌరవం ఇస్తారనమాట. ఎంత స్టేజ్కి వెళ్తారో వైష్ణవులు మహోన్నతుడు, ఎంత జ్ఞానం ఉంటుంది, ఎంత చదివి ఉంటారు. భగవద్గీత భాగవత గ్రంథాలను అర్థం చేసుకొని శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆశ్రయించిన వైష్ణవ భక్తులు గర్వరహితుడై ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుని అధిష్టానం, ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా భగవంతుడు. అది వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుతులు. అలాంటి స్టేజ్కి వచ్చి అందరికీ గౌరవం ఇస్తాడు అనమాట కృష్ణ భక్తుడు. మనిషి ఈ రీతిగా కృష్ణనామమును కీర్తిస్తే నిక్కముగా శ్రీకృష్ణ పాద పద్మాల పట్ల ప్రేమను జాగృతము చేసుకుంటాడు, అనురాగం కలుగుతుంది ఆయన నామ పట్ల అనమాట. ఆ స్టేజ్లోకి వచ్చాక మనుషుడు హరినామ కీర్తనం అనేది అపరాధరహితంగా చేయగలుగుతారు అనమాట. ఈ రీతిగా పలుకుతున్నప్పుడు శ్రీ చైతన్య మహాప్రభుల దైన్యం వృద్ధి చెందుతుంది. తాను శుద్ధ భక్తిని చేయగలగాలని ఆయన శ్రీకృష్ణుని ప్రార్థించారు. ఆయన శుద్ధ భక్తులు ఇంకా ఇంకా శుద్ధ భక్తి చేయాలని ఆయన కోరుకునేవారు అనమాట. ఎక్కడైతే ప్రేమ సంబంధం ఉంటుందో దాని సహజ లక్షణం ఏమిటంటే భక్తుడు తనని భక్తునిగా తలచడు. పైగా అతను తనకు ఒక్క చుక్కైనా కృష్ణ ప్రేమ లేదని భావిస్తాడు. నేను భక్తుడిని ఎవరు చెప్పుకోరు శుద్ధ భక్తులు ఎప్పుడు అనమాట. సహజ లక్షణం అది, నేను కాదు. ఇంకా
నాకు అసలు కృష్ణ ప్రేమే లేదు అంటారు. ఉంటే ఆయన ఎందుకు దయతలచడు? అదన్నమాట గొప్ప భక్తులుగా. అంటే అతి ఈ ఒక్క భగవత్ ప్రేమ ఒక్క చుక్కైనా లేని వాళ్ళు ఏం చేస్తారంటే భక్తిలో దివ్యానందాన్ని జనులు ఆస్వాదించలేపటికీ కూడా తమనేమో గొప్ప భక్తులుగా చెప్పుకుంటారని భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు వ్యాఖ్యానించారనమాట. అంటే ఎంత వాళ్ళకి ఏమాత్రం ఆస్వాదించలేకపోయినా, ప్రేమ భక్తి లేకపోయినా మేమే భక్తులము అని చెప్పుకుంటూ ఉంటారన్నమాట. అందుకని ఇక్కడ క్షమించాలి, ఇక్కడ మిస్ అయింది ఒక పేపరు, చదువుతాను. నెక్స్ట్ ఇది నదనం నచన, ఇది చదవండి మాతాజీ. హరే కృష్ణ. బాలసరస్వతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. నదం నదం నా సుందరి కవిత దిశ కామయే మమ జన్మనిశ్చితి భవతా భక్తి హైతుకి తైవి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలనని కానీ, సౌందర్యవతులకు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. జన్మ జన్మల యందు నేను కోరుకునేది నిర్హేతకమైన నీ భక్తియుత సేవ ఒకటే. స్క్రీన్ కనిపిస్తోంది కదా మాతాజీ? కనిపిస్తుంది. ఓకే. అంటే ఈ భౌతిక జగదీశ అన్ని ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఈ భౌతిక సంపదలు గాని, అనుయాయులు గాని, అందమైన భార్య గాని, ఈ తీయని మాటల్లో చెప్పబడిన కామ్య కర్మలను కానీ ఆయన కోరడం లేదు. నధనం, ఆయనకి నజనం అంటే అనుయాయులు, సుందరి మంతి, అతి సుందరమైన యువతులు అనమాట. కవిత, తీయని మాటల్లో వర్ణించబడిన కామ్యకర్మలు కవితామంట అనమాట. లేదా నేను కామయ్య కోరేది లేదు. నా యొక్క జన్మలో తర్వాత జన్మలో భగవంతుని ఈశ్వరే జన్మనీశ్వరే అంటే భగవంతుని ఎడ భవతాత్ ఎప్పటికీ కలుగుగాక భక్తి అహైతుకి త్వయి, అహైతుకమైనది అంటే దానికి అంత అద్భుతమైన నిర్హేతుకమైనది అన్నమాట. ఆ భక్తి కావాలి, నిర్హేతుకమైన నీ భక్తియుత సేవయే జన్మ జన్మల యందు అదే కావాలని చెప్పేసి కోరుతున్నారు అనమాట. అంటే ఇంకా ఏమంటారంటే, కృష్ణ నేను నీ నుండి ఈ లౌకిక సంపదలు కానీ, అనుయాయులు, అందమైన భార్య, కామ కర్మ ఫలాలు నేను కోరడం లేదు. నీ యొక్క విశుద్ధ భక్తియే నాకు కావాలని నేను ప్రార్థిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. అంటే ఈయన తన భౌతిక జగత్తుకు చెందిన వాడినే, నేను బద్ధజీవుణ్ణి అని సాక్షాత్తు భగవంతుడే మనకి చైతన్య మహాప్రభు అయిన భక్తుడి రూపంలో ఉన్నారు కదా. భక్తుడు ఏం చేస్తాడు? భగవంతుని ప్రార్థిస్తాడు. రాధారాణి స్వరూపంలో ఉన్నారు కదా. అందుకని బద్ధజీవునిగా భావిస్తూ భగవత్ సేవా భాగ్యం కలిగించమనే కోరికని ప్రకటించారనమాట. ఈ శ్లోకం లక్ష్మీ వెంకట మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది చేయండి మాతాజీ. అయినంద తనుజ కింకరం. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పద్మజ స్థిత ధూళి సదృశం విచింతయా. పాద పద్మ అన్న ఒకటే, పాద పంకజం అన్న ఒకటే, పద్మము పాద పంకజం ఏమీ రెండిటికి భేదం లేదు. అంటే నందనందన శ్రీకృష్ణ నందతనుజ, నేను నీ నిత్య సేవకుడునైనను, ఏదో ఒక కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరాన్న పడ్డాను కనుక ఈ భవసాగరం నుండి నన్ను ఉద్ధరించి నీ పాదపద్మముల చెంత ఒక రేణువుగా నిలుపుకొనుము. నిత్యదాసుడు మనం ఎవరము? భగవంతుని యొక్క నిత్యాంశలం. ఆయన నిత్యుడు. కర్మఫలం కాగా నా కర్మలు ఏదో కారణం చేత కర్మఫలం ఘోరమైన ఇది అవిద్యా సాగరం అన్నమాట. పతితమ్మం విషమే భవాంబుధౌ, ఇది ఘోరమైన భవసాగరంలో నుండి పడ్డాను నేను వచ్చి అని చెప్పేసి కృపయా నిర్హేతుకమైన కరుణతో తవ పాద పంకజ, మీ పాద పద్మాల దగ్గర చెంత స్థిత నిలిచే ధూళికణం, ఒక ధూళికణంగా ఉంచు. అక్కడ ఉన్న వాళ్ళమే నిత్యాంశలం వచ్చి పడ్డాం కర్మఫలం చేత. సదృశం విచింతయ భావించాల్సింది అని చెప్పి
చెప్తున్నాను, నాకు ఏ పట్ల కరుణ చూపించాల్సిందంటే, నేను నిత్య దాసుడను, నేను నీతో సంబంధాన్ని మర్చిపోయాను, ఇప్పుడు అవిద్యాసాగరంలో ఉన్నాను, మాయచే బద్ధుడయ్యాను అని నిత్యదాసులను సంబంధాన్ని మర్చిపోయాను, నేను ఇప్పుడు అవిద్యాసాగరంలో పడ్డాను, మాయచే బద్ధుడనయ్యాను. కాబట్టి నిర్హేతుమైన కరుణ చూపి నీ పాద పద్మాలు చెందినట్టు ఉండదు, ధూళి కణాల్లో ఒక స్థానం ఇవ్వాల్సిందే, అప్పుడు నీ నిత్యదాసునిగా నీ సేవలో ఉంటానని చెప్పేసి ప్రేమతో ఈ మహామంత్రాన్ని, ఇంకా సహజమైన దైన్యము, ఉత్కంఠ ఆ శ్లోకం తర్వాత స్టెప్ బై స్టెప్ భగవంతు చైతన్య ఈ మహాప్రభు చెప్తున్నారన్నమాట. చేతో దర్పణ మార్చన, మొట్టమొదట మన ధూళి తీసేయాలి, తదుపరి ఆయన నామకీర్తన, నామనామకారి బహుదా చేసిన తర్వాత ఎలా ఉండాలి, నీ నామం పట్ల నాకు ఆసక్తి కలగాలంటే ఎలా ఉండాలి, మనకి తరోరపి సహిష్ణున, మనకి ఒక వృక్షం లాగా ఓర్పుతో ఉండాలి. ఎందుకు ఇక్కడికి వచ్చి పడ్డాను నేను అయినంత, కాబట్టి మళ్ళీ నీ పాదపద్మాల దగ్గర చేర్చుకోవాలి, నన్ను చేర్చుకోవాలి, నాకు ఏవి వద్దన్నారు దానికంటే ముందు, ఏమని నా ధనం నా జనం నా సుందలి వద్దని చెప్పేసి తెచ్చుకోవాలని చెప్పి, ఇప్పుడు ప్రేమతో మహామంత్రాన్ని కీర్తించగలిగే సామర్థ్యము కొరకు శ్రీకృష్ణుని ప్రార్థించారు. సునీత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నయనం గలదశ్రుధారయా వదనం గద్గదరుద్ధయా గిరా పులకైర్చితం వపుః కదా తవ నామ గ్రహణే భవిష్యతి. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఈ నయనం గలదశ్రుధాయ, నయనం నేత్రాలు, గలత అశ్రుధారయ అశ్రుధారలచే, వదనం గొంతు గద్గదమై, రుద్దయ పూడుకొని పోయి, గిరా మాటలతో, పులకైహి దివ్యానందంతో నిక్కబొడుచుకున్నట్టు రోమాలతో, విచితం నిండి వపు దేహము కదా ఎప్పుడు, తవ నీ యొక్క నామగ్రహణే నామకీర్తన భవిష్యతి కలుగుతుంది. అయినా ఏమని, నీ నామాన్ని సంకీర్తిస్తున్నప్పుడు నిరంతరము అశ్రుధారలు, శుద్ధ భక్తులకు ఎప్పుడు కంట్లో నీళ్లు ఉంటాయి. మనకు నిత్యానంద మహాప్రభు గురించి చెప్పారు, ఆయనకి నేత్రాల్లో ఎప్పుడు నీరు ఉండేదంట, నిరంతరము కృష్ణ చైతన్యంలోనే ఉండే ప్రభు దగ్గరే ఉండేవారు కదా, అలాగా అనేక కార్య అశ్రుధారాలతో నా నేత్రాలు అలంకృతమయ్యేదన్నాడు. నామాన్ని కీర్తిస్తున్నప్పుడు ఆ పులకరింతతో, ఆనందంతో, ఆ పారవశ్యంతో నేత్రాలు నీటితో నిండాలన్నమాట. కానీ నాకు నామకీర్తన చేస్తున్నప్పుడు గొంతు ఏం కావాలి, ఆ భగవంతుని నామాన్ని నేను ఆస్వాదిస్తున్నానే, ఆయనే మన ముందర ఉన్నట్లుగా ఆ భావనలో రావాలన్నమాట. అప్పుడు ఆ కంఠం ఏమైతుంది, గద్గదమై మన శరీరాల్లో రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇవన్నీ భావస్థితికి వచ్చినవి అనమాట. మనకి అవి చెప్తారు ఆ అష్టస్థితుల్లో, మనకి భక్తుల సమ్మత సింధువులో, ఆ విరహ వేదనలో ఆ స్థితులన్నిటినీ కూడా ఈయన ఎవరు మన శ్రీల రూపగోస్వామి వారు వర్ణించున్నారనమాట. ఆ స్థితులన్నీ వరుసగా రోమాలు నిక్కబొడుచుకున్నది ఎప్పుడు, ఈ భగవత్ ప్రేమ రహితముగా నా జీవితము వృథా అయింది కనుక నన్ను నీ దాసునిగా స్వీకరించి భగవత్ ప్రేమ అనే జీవితాన్ని నాకు ఇవ్వాల్సింది. అందుకే భగవత్ ప్రేమ రహితముగా అంటే ప్రతి మనుషుడు చాలా జీవితము ఈ భౌతిక ప్రపంచంతో కూడి గడిపేస్తూ ఉంటాడు కదా, ఇది సంసారము, ఈ జీవితము, బంధాలు, వీటన్నిటితో అది వృథా అయిన జీవితం. అందుకని ఎప్పుడైతే భగవంతుని దాసునిగా ఉంటే జీతం ఏం అడుగుతున్నారు, నాకు భగవత్ ప్రేమ అనే జీతాన్ని నాకు ఇవ్వాల్సింది అని అడుగుతున్నారు అనమాట. అంటే కృష్ణ విరహము ఈ నానా రకాల దుఃఖ శోక దైన్య రసభావాల్ని కలుగజేస్తే ఆయన ఉన్మాదిలాగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. హరే కృష్ణ. రామాంజని మాతాజీ చేస్తారా శ్లోకము? హరే కృష్ణ మాతాజీ చేస్తాను మాతాజీ. నమస్కారం మాతాజీ. హరే కృష్ణ. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేణ మే. ఆ విరహాన్ని అనుభవించారు కదా, గద్గదము, రోమాంచం అనేసి. ఎలా ఉంది అది? యుగాయితం, మహాయుగం వలె కనపడుతూ, నిమేషణ ఒక్క నిమిషం ఒక మహాయుగం. మహాయుగం అంటే ఎంతో తెలుసు కదా, 4
చతుర్యుగాలు కలిపితే ఒక మహాయుగం అలా కనపడుతూ ఒక్క నిమిషం అలా యుగాల్లా కనపడుతూ చక్షుష కన్నుల నుండి ప్రావృషాయితం అశ్రువులు వర్షధారాలుగా కారుతున్నాయి. చక్షుష శూన్యాయితం శూన్యంగా కనపడుతుంది. జగత్ సర్వము శూన్యంగా కనపడుతుంది. ఎందుకు? గోవిందుని విరహేణమే. నీ విరహం ఓ గోవింద, నీ విరహం వలన ఒక్క నిమిషమును నేను మహాయుగంగా భావిస్తున్నాను. నా కన్నుల నుండి అశ్రువులు వర్షధారులుగా జారిపడుతున్నాయి. సమస్త జగత్తు నాకు శూన్యంగా కనపడుతోంది. జగత్తే శూన్యంగా ఉన్నాయి. అంత విరహవేదాన్ని అనుభవించారన్నమాట. రాధారాణి భావనలో ఉంటారన్నమాట. ఉద్వేగంలో ఆయనకి రోజు పూర్తి కావడం లేదు. ఎందుకంటే ప్రతి క్షణం యుగం వల్లే అనిపిస్తోంది. ఈ నేత్రాలు వర్షాకాల మేఘాలను పోలే. అంటే వర్షాకాలం మేఘాలు ఎలాగో నిండి ఉంటాయి వాటర్తో, అలాగనమాట ఆయన నేత్రాలు నిరంతర అశ్రుధారాలను కురిపిస్తూ ఈ గోవిందుని విరహాన్ని నుంచి ముల్లోకాలు కూడా ఆయనకి ఏది చూసినా శూన్యంగానే కనపడింది అనమాట. సన్నని అగ్నిలో సజీవంగా దగ్ధం అవుతున్న భావన, శరీరం తప్పించిపోతుంది. నా ప్రేమని పరీక్షించడానికి శ్రీకృష్ణుడు ఉదాసీనుడయ్యాడు. నా సకులందరూ అతన్ని ఉపేక్షించడం మంచిది అంటున్నారు. రాధారాణి భావంలోకి వచ్చి ఇప్పుడు ఈ రీతిగా చింతిస్తున్నప్పుడు సహజ ప్రేమ లక్షణాలు నిర్మల హృదయం కారణంగా ప్రకటితమయ్యి రాధారాణి శ్లోకాన్ని ఒకటి వస్తుంది. ఆయన రాధారాణి భావంలో వచ్చినప్పుడు ఇది చెప్తారన్నమాట. హరే కృష్ణ. యశోదమాతజీ చదువుతారా? హరే కృష్ణ. యశోదమాతజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. హరే కృష్ణ. ఆశ్లిష్య వా పాదరతాం పినష్టు మాం ఆదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తథా విదధాతు లంపటో మత్ప్రాణాదస్తు స ఏవ నాపరః. సుజాత మాతాజీ. మాతాజీ వచ్చిందా? మాతాజీ ఈ శ్లోకం చదువుతా, అనువాదం చేయండి మాతాజీ. అలానే మాతాజీ. తన పాదపద్మముల చెంత పడిన ఈ దాసిని శ్రీకృష్ణుడు గట్టిగా ఆలింగనము చేసుకున్నా పర్వాలేదు, కాళ్ళ కింద తొక్కి వేసినా పర్వాలేదు, లేదా నాకిక దర్శనం ఇవ్వక నా హృదయాన్ని బద్దలు కొట్టినా పర్వాలేదు. అతడొక లంపటుడు, తనకు నచ్చినది చేస్తాడు. అయినా కేవలం అతడే నా ప్రాణనాథుడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ రాధారాణి చెప్తున్నారు అనమాట. ఈ పాద పద్మాలు చెంత పడిన ఈ దాసిని విరహంలో ఉన్నప్పుడు చెప్తారు కదా, ఎలాగని నన్ను ఏమి తన దగ్గరికి తీసినా లేదు, కాళ్ళ కింద తొక్కి పడవేసినా పర్వాలేదు, కానీ నాకు దర్శనం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు ఆయనే, ఎందుకంటే తనకు నచ్చింది చేస్తారు, కానీ అతడే నా ప్రాణనాథుడు అనే ఆ శ్లోకాన్ని ఆఖరిగా చెప్పడం జరిగింది అనమాట చైతన్య మహాప్రభు. ఈ విధంగా పాద పద్మాల చెంత దాసిని, అతడు దివ్యానంద రస స్వరూపుడు. రాధారాణి చెప్తున్నారు, శిథిలం చేస్తాడు అతన్ని నా ప్రాణనాథుడు అనేసి. మనకి ఈ చైతన్య చరితామృతంలో అంత్యలీలలో 20వ అధ్యాయంలో మనకి కృష్ణరాజ కవిదాస గోస్వామి వారు వివరణ ఇచ్చారనమాట దీని గురించి. ముఖ్యంగా ఈ శిక్షాష్టకం ఆయన మనకి చైతన్య మహాప్రభువే వివరించారు. అంటే శిక్షాష్టకం యొక్క గొప్పతనం ఏమి? ముఖ్యంగా హరినామ సంకీర్తన అశుభాలని ఎలా కలగజేస్తుంది, మన భౌతిక క్లేశాలని ఎలా కలగజేస్తుంది, అంటే తుడిచివేస్తుంది, కలిగే భౌతిక క్లేశాన్ని ఎలా తుడిచివేస్తుంది. ఆ నామ సంకీర్తన ఏ పరిస్థితుల్లో ఎలా చేయాలి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి భగవంతుణ్ణి పాదపద్మాల దగ్గరికి చేరుకోవాలంటే ఒక్క నామ సంకీర్తనమే. ఆ నామ సంకీర్తన ఆయన యొక్క విరహ బాధ, భగవంతుడి నుంచి దూరమైన ఆ విరహ బాధని వెలిపుచ్చుకున్న ఒక అత్యద్భుతమైన ఈ చిత్తాష్టకము మనము రోజు కీర్తించుకుంటూ ఉంటాము. హరే కృష్ణ. ఇంతటితో ఈ శిక్షాష్టమి గురించి, స్తోత్రాన్ని గురించి తెలుసుకున్నాం మనము.
అందరికీ భక్తులందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ.